ఎక్కువసేపు ఉండొద్దు, ఎందుకంటే మన ఫంక్షన్ కాదు, పక్కన నిలబడితే అంత బాగుండదు. త్వరగా వెళ్ళిపోదాం. అక్క ఒక్క నిమిషం, నువ్వెవరికి మన బంధం గురించి చెప్పకూడదక్క. ఓ దేవుడా, నువ్వు ఇంకా నీ సిలీ ఫనీ గేమ్స్. అలాగే చెప్పండి. అక్క మరో విషయం, ఈ రోజు రాత్రికి మనం ఇక్కడే భోజనం చేసి వెళ్ళాలి. ఓకే, త్వరగా కిందకొచ్చాయి. అక్క చాలా కూల్ గా ఉంది, కానీ కింద వాతావరణం చాలా హాట్ గా అనిపిస్తుంది. అందరూ చాలా డిస్టర్బ్ గా అనిపిస్తున్నారు. సరిగ్గా సర్లా కూడా ఏమైనా సమస్య వచ్చినప్పుడు కంగారు పడుతూ ఉంటుంది. ఈ లైటర్ ఎక్కడుందో ఏంటో, ఈ ఇంట్లో అసలు ఏ వస్తువు పెట్టిన చోట ఉండనే ఉండదు. ఓహో, నువ్వు దేని మీద ఉన్న కోపం ఈ గిన్నెల మీద చూపిస్తున్నావేంటి సరళా? ఏమైందో నాకైనా చెప్తావా? ఇన్నేళ్లు గడిచాయత్తయ్యా. ఇన్నేళ్ల నుంచి నేను ఇంటిని అలాగే మ్యారేజ్ హాల్ ని చూసుకుంటున్నాను కదా. ఎన్నో కష్టాలు వచ్చాయత్తయ్య, కానీ మనం అందరం ఇంట్లోనే కూర్చొని పరిష్కరించుకునేవాళ్ళం కదా. ఎప్పుడు బయటికి వెళ్ళి అందరికి దండోర వేసామా? కానీ ఇవాళ అలాగే జరిగింది. ఏమైంది? మన ఇంటి అమ్మాయే వెళ్లి అందరికీ అన్నీ చెప్పేసింది. మన సమస్యల గురించి కూడా చెప్పేసింది. సృష్టి ఇప్పుడు ఎవరికి దేని గురించి చెప్పింది? సృష్టి చెప్తే అత్తయ్య నేను ఇంతగా బాధపడేదాన్ని కాదేమో. ఎందుకంటే నాకు తెలుసు తను చిన్నది, అమాయకురాలు, తప్పులు చేస్తూనే ఉంటుంది. కానీ ఈసారి సృష్టి కాదు, సుప్రీత వెళ్లి చెప్పింది. తను ఏకంగా తనుకి ఫోన్ చేసి చెప్పింది. తనుకి ఫోన్ చేసి మన కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ కోసం మనకు 3 లక్షలు కావాలని చెప్పింది. ఊరు భగవంతుడా! ఇక తను నాతో ఫోన్ లో ఏ విధంగా మాట్లాడిందంటే, సుప్రీత తన ముందు డబ్బుల కోసం ఎంతగా వేడుకుందో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు నేను ఈ గిన్నె మీద కోపం చూపిస్తే ఏం లాభం ఉంటుంది? ఇప్పుడు సుప్రీతని ఇంటికి రానివ్వండి. నేను ఎంత కోపంగా ఉన్నానంటే తను ఏం చేస్తానో నాకే తెలీదు. ఇలా ఎవరైనా వెళ్లి ఊళ్ళో అందరికీ చెప్తారా మనకి డబ్బులు? తనకు అసలు మన హాల్ గురించి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు. ఒకవేళ తెలిసిందంటే నోరు మూసుకుని ఉండొచ్చు కదా. వెళ్లి అందరికీ చెప్పాల్సిన అవసరం ఏముంది? అది కూడా తన్నుకి. అత్తయ్య, ఈ రోజు నేను తను వదిలిపెట్టను, మీరు మధ్యలో రావద్దు. అసలు ఆ తన్ను సరళతో ఏమేం మాట్లాడిందో తెలియలేదు. చాలా కోపంగా ఉంది తను. సుప్రీతతో ఏ విధంగా మాట్లాడుతుందో భయంగా ఉంది నాకు. ఆ భగవంతుడే కాపాడాలి. బామ్మగారు, ఇదిగోండి నల్లదారం. దీన్ని మన కృతిగా కట్టండి, అప్పుడు తనకి ఎలాంటి దిష్టి తగలదు. కరీనా గారు, మీరు నన్ను పిలిచారట, ఏమైనా పనుందా? నిజంగా నీకు తెలీదా నేను నిన్నిక్కడికి ఎందుకు పిలిచాను అని? అది మరీ అంత అమాయకంగా ప్రవర్తించద్దు సుప్రీత. ఈ ఇన్నోసెంట్ ఫేస్, చెడు ఉద్దేశం, నీ ఆలోచనలునే చూసావా? వాటన్నింటి గురించి నాకు చాలా బాగా అర్థమవుతుంది. నాకేమీ అర్థం కావడం లేదు. మీరు చూడు, నాకు నువ్వు ఇంతవరకు ఎప్పుడు కొంచెం కూడా నచ్చలేదు, కానీ మా అమ్మకి నచ్చావా అనేది నాకు చాలా బాగా తెలుసు సుప్రీత. బట్ దట్స్ న్యాచురల్ నా? ఒక డాక్టర్ అలాగే పేషెంట్ కి మధ్య ఆ మాత్రం బాండింగ్ అయితే ఉంటుంది కదా. నాకు కూడా తను అసలు నచ్చలేదు, కానీ కరీనత్త ఎందుకు ఇలా డిటెక్టివ్ లో మాట్లాడుతోంది? అసలు విషయాన్ని ఎందుకు తిన్నగా చెప్పడం లేదా? కానీ వదినా, నీకు తనంటే ఎందుకంత ఇష్టం? వదినా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? సుప్రీత ఎంతో గుణవంతురాలు, సంస్కారవంతురాలు కూడా. నేను తన్ని ఇష్టపడ్డం వల్ల మీకొచ్చిన ఇబ్బంది ఏముంది చెప్పండి? ఇదే కదా అసలైన ప్రాబ్లం వదినా. మీరందరూ ఎంత అమాయకులంటే అందరూ తన్ని నమ్మేశారు పూర్తిగా. తనొక డాక్టర్, ట్రీట్మెంట్ చేయడానికి ఇంటికి వచ్చింది. కానీ ట్రీట్మెంట్ అయ్యాక తను తిన్నగా ఇంటికి ఎందుకు వెళ్లడం లేదు? రోజంతా ఇంట్లోనే తిరుగుతుంది. ఒకసారి కృతిక వెనక, మరొకసారి వదిన వెనక, అలాగే ఒక్కోసారి నగల చుట్టూ తిరుగుతుంది. ఏంటి? నేను మీరసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరొక విషయం, తనకి అలాగే కృతికకి సంబంధం ఏముంది? వీళ్ళిద్దరూ కనీసం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కాదు, అలాగే కాలేజ్ ఫ్రెండ్స్ కూడా కాదు. కానీ తన తెలివితేటలు చూడండి. 2 రోజుల్లో కృతికతో ఎలా కలిసిపోయింది అంటే, చివరికి కృతిక ఈ రోజు హారాన్ని కూడా తను చెప్పినందుకే వేసుకుంది. రైట్? నువ్వు కావాలనే కృతికని కన్విన్స్ చేశావు తను ఈ రోజు ఈ హారాన్ని వేసుకోవాలి అని. ఎందుకంటే నువ్వు ఆ రూబీని దొంగిలించాలి అనుకున్నావు. నేనా? ఏ రూబీ గురించి మాట్లాడుతున్నారు మీరు? నేనసలు ఏమీ చేయలేదు. అది హారానికే ఉండాలి కదా. నేను దాన్ని చూశాను కూడా. నేను కేవలం తనకి హెల్ప్ చేశానంతే. అది దీనికే ఉండాలి కదా కృతిక. నేను నీకు హారం వేసినప్పుడు దీనికే ఉంది, తర్వాత నాకు తెలీదు.
నేను దాన్ని తీసుకోలేదు. నువ్వు దానిని తీయలేదా? కరీనా గారు, నాకు అసలు ఏమీ తెలీదు. నీకేమీ తెలీదా? నువ్వు అసలు తీసుకోలేదు కూడా. మరి ఎవరు తీశారు? ఆ? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? దాని బయట తినేసిందా, లేకపోతే కృతిక స్వయంగా తన జ్యువెలరీని దొంగతనం చేసిందా? ఐ డోంట్ నో. చూడు, నిన్ను నేనెప్పుడూ ఇష్టపడలేదు, కానీ నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని నేను ఎప్పుడూ అనుకోలేదు కూడా. నాకు 100% నమ్మకం ఉంది నువ్వే ఆ రూబీని దొంగిలించావు అని. బికాస్ కృతిక గదిలోకి ఇంకెవరూ వెళ్లలేదు, నువ్వే వెళ్లావు, చివరిదాకా నువ్వే ఉన్నావు. మీరు పొరపాటు పడుతున్నారు. ఐఎమ్ సారీ. నేను ఒక డాక్టర్ని. నేనెందుకు దొంగతనం చేస్తాను? నేనేమీ తీసుకోలేదు. మీరెందుకు ఇలా అంటున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు కరీనా గారు. ఎందుకంటే నీకు డబ్బు అవసరం ఉంది కాబట్టి. నాకా? నాకు డబ్బులు అవసరం ఏముంది? మరీ నా ముందు ఇంతలా నాటకాలు ఆడకు నువ్వు. మీ అమ్మగారికి 3 లక్షల రూపాయల అవసరం ఉందా లేదా? ఎవరికో ఫోన్ చేసి నువ్వు వాళ్ళని వేడుకున్నావా లేదా నాకు చెప్పు. 3 లక్షల కోసం? ఆ? అది ఇప్పుడు నువ్వు నా ముందు అబద్ధాలు చెప్పొద్దు. చెప్పు. మా అమ్మకి 3 లక్షల రూపాయల అవసరం ఉంది. మీరందరూ విన్నారు కదా, తనకి డబ్బు అవసరం ఉంది. అందుకే తను అనుకుంది రూబీని దొంగిలించి తన అవసరాలను తీర్చుకోవచ్చు అని. నేను ఒప్పుకుంటాను, తనకి అవసరం ఉంది, నిస్సహాయ స్థితిలో ఉంది. కానీ మనకి నమ్మక ద్రోహం చేస్తే ఎలా మర్చిపోతాం? 3 లక్షల అవసరం ఉంటే నువ్వు 6 లక్షల రూపీ ఎందుకు దొంగిలించావు? నేను చెప్పింది కరెక్టేనా? లేదండి, ఇది అబద్ధం. నేను ఒప్పుకుంటున్నాను, నేను పేదదాన్ని. నాకు డబ్బులు అవసరం ఉంది కూడా. కానీ పేదవాళ్లకి ప్రతి క్షణం డబ్బులు అవసరం ఉంటుంది. చేతిలో సరిపోయేంత డబ్బు లేకపోవడం వల్ల ప్రతిరోజు వాళ్ళకి ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఎంత కష్టంగా ఉంటుందంటే భోజనం కూడా చెయ్యము. కానీ దాని అర్థమైతే ఇది కాదు, ప్రతి పేదవాడు దొంగ అవుతాడని. మా దగ్గర భోజనం లేదంటే అప్పుడు నీళ్లు తాగి నిద్రపోతాం. అవసరాలను పక్కన పెట్టేస్తూ ఉంటాం, కానీ మా సంస్కారాలను ఎప్పుడూ మర్చిపోం. నాకు కేవలం డబ్బులు అవసరం ఉందంతే. దానికోసం నేను ఎలాంటి దొంగతనం చేయలేను. నేను రూబీని దొంగలించలేదు. కరీనా గారు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. వదినా, నువ్వు ఖచ్చితంగా ఏదో పొరపాటు పడినట్టున్నావు. సుప్రీత చాలా మంచి అమ్మాయి వదినా. సుప్రీత దొంగతనం చేయదు. చూసావమ్మా, ఈ అమ్మాయి అందరి ముందు ఎలా మాయ చేసి మోసం చేస్తుందో. ఇంతవరకు వదిన ఎప్పుడు కూడా నాకు ఎగెన్స్ట్ గా మాట్లాడలేదు. ఎప్పుడు నేను చెప్పేదే కరెక్ట్ అంటూ ఉండేది, కానీ ఈ రోజు చూసావా? రేఖ, కరీనా ఇంటి గురించి ఏం మాట్లాడినా అది కరెక్టే అవుతుంది. పైగా ఈ రోజు సుప్రీత నా దగ్గర ఎక్కువసేపు ఉండలేదు. ఎక్కువసేపు తను కృతిక గదిలోనే ఉండిపోయింది. పైగా తను ఈ రోజు చాలా డిస్టర్బ్డ్ గా అనిపించింది కూడా. ఒకవేళ వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తుందేమో, లేకపోతే దొంగతనం గురించి ప్లానింగ్ చేస్తుందేమో. ఏం లేదమ్మా, ఈ అమ్మాయి ఉంది చూసావా, మనందరి ఫీలింగ్స్ తో ఆడుకుంటుంది. మనందరి ప్రేమని తన అవకాశంగా తీసుకోవాలని చూస్తుంది. లుక్, నువ్వు నీ నేరాన్ని అంగీకరించి రూబీని తిరిగి నాకిచ్చేసేయ్. ఇలా చేసావంటే అప్పుడు నేను నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించేస్తానంతే. కానీ ఒకవేళ నువ్వు ఇలా మొండిగా మాట్లాడావంటే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. నేను మీకు ఏం తిరిగి ఇవ్వాలి? నా దగ్గర ఏమీ లేదు మ్యామ్. ఈ క్రోకడైల్ టీయర్స్ నా మీద ప్రభావం చూపించవు. ఆఖరి అవకాశం ఇస్తున్నాను నేను. తొందరగా రూబీని తిరిగిచ్చే. నా దృష్టిలో ఆహారానికి ఎంతో విలువ ఉంది సుప్రీత. మామ్ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు, నేను దానిని నా కూతురికి ఇవ్వాలి. నా దగ్గర ఏమీ లేదు. సృష్టి, సృష్టి, నువ్వు తన బ్యాగ్ ని చెక్ చేయి. మూవ్. Come on. Fast. ఇదిగోండి. నాకెందుకు ఇస్తున్నావు? నేను నిన్ను చెక్ చేయమని చెప్పాను. త్వరగా చెక్ చేయి. ఇందులో ఏమీ లేదు. ఇందులో రూబీ కాదు కదా. వచ్చి వెళ్ళడానికి బస్సు డబ్బులు కూడా లేవు. ఇందులో ఒకటి కనిపిస్తుంది. చూసారా, నేను చెప్పాను కదా.
వినాయకుడి విగ్రహం. వాట్? ఇది దేనికి? నాకు తెలుసు నీకు భగవంతుడి మీద నమ్మకం ఉంది కదా. భగవంతుడి మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తాడని నమ్ముతున్నారు, రైట్? చూడండి మేడం, మీరు మిడిల్ క్లాస్ అమ్మాయిల గురించి చాలా తప్పుగా ఆలోచిస్తుంటారు. మీరేమనుకుంటున్నారు? ప్రతి పేదమ్మాయి మనసులో స్వార్థం, ఆశ ఉంటుందనా? మిడిల్ క్లాస్ అమ్మాయిలకి డబ్బులు చాలా అవసరం ఉంటుంది, కానీ దాని అర్థం అందరు వస్తువులు దొంగలించి అవసరాలు తీర్చుకుంటారని కాదు. మిడిల్ క్లాస్ అమ్మాయిలు సేల్స్ గర్ల్స్ గా పనిచేస్తారు. వాళ్ళు ఏదైనా జ్యువెలరీ షాప్ లో పనిచేస్తే జ్యువెలరీ అమ్ముతారు కానీ దొంగతనం చేయరు. మీలాంటి డబ్బున్న వాళ్ళ వస్తువు ఏదైనా మాయమైందంటే అప్పుడు నింద ఎవరి మీద మోపుతారు? ఒక పేదమ్మాయి మీద. ఎందుకు? చాలా సులభమైన పని కదా. అలాంటి అమ్మాయిలు వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేరు. వాళ్ళ మీద మీ డబ్బున్న వాళ్ళు ఒక పెద్ద స్టాంప్ వేయడం మొదలు పెడతారు, తను దొంగ అని. మీరెంత పెద్ద పాపం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మీ గౌరవాన్ని కాపాడాలని తను కృతికకి నచ్చ చెప్పింది. మీరిచ్చిన నెక్లెస్ ని పెట్టుకోవాలని. మీరు తన మీద నింద వేస్తున్నారా? మీరు కొంచెమైనా ఊహించగలరా తను ఎంతగా బాధపడుతుంటుందో? ఈ అమ్మాయి ఎదుటి వాళ్ల మొహంలో నవ్వు చూడడం కోసం ఎన్ని బాధలైనా భరిస్తుంది. ఈ అమ్మాయి ఎదుటి వాళ్ళకి భోజనం పెట్టడం కోసం ఆకలితో కూడా ఉండిపోతుంది. ఒకరి ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం వాళ్ళ చిరాకులు, కోపాలు, వాళ్ళ యాటిట్యూడ్ అన్నిటినీ భరిస్తుంది. చాలా సృష్టి. లేదు ప్లీజ్ నన్ను మాట్లాడివ్వండి. ఇవిడ ఇందాకటి నుంచి నాన్ సెన్స్ గా మాట్లాడుతుంది. దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది, కానీ ఈ రోజు ఇవిడ అన్ని లిమిట్స్ ని క్రాస్ చేసింది. 1 సెకండ్. నువ్వు తనని ఇంతగా ఎందుకు వెనకేసుకొస్తున్నావు? నేనేమి నీ మీద నింద మోపలేదు కదా. అయినా నీకు తన గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసు? నాకు తన గురించి ఇన్ని విషయాలు తెలుసు ఎందుకంటే తన నాకు అక్క. వాట్? తను నాకు సొంత అక్క. అక్క ప్లీజ్ నువ్వు ఏడవద్దు, ఎందుకంటే నాకు తెలుసు నువ్వే తప్పు చేయలేదు అని. నీకు ఏడవలసిన అవసరం లేదక్క. ప్లీజ్ డోంట్ క్రై. ప్లీజ్ ఏడవద్దక్క. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంత చక్కగా యాక్టింగ్ చేస్తారు మీరిద్దరు. వీళ్ళిద్దరూ అక్క చెల్లెలని మాలో ఎవరికి కూడా అసలు తెలీదు. అంటే దీని అర్థం మీరిద్దరూ కలిసి ఈ దొంగతనం చేశారు, రైట్? చూడండి, ఇందులో మా అక్క తప్పు ఏమాత్రం లేదు. నేనే చెప్పొద్దని చెప్పాను. ఇప్పుడు నేను తెలుసుకోవచ్చా నువ్వు మీ అక్కకి ఎందుకు చెప్పొద్దని చెప్పావు? ఎందుకు మా అందరి దగ్గర ఈ విషయం దాచిపెట్టావని? జస్ట్ ఫర్ ఫన్. వాట్? వాట్ డిడ్ యు సే? వాట్ ఫన్? మేమిద్దరం అక్క చెల్లెమని ఎవరికి చెప్పకూడదని నేనే అక్కకి చెప్పాను. అప్పుడు అక్కని ఎవరు ఇష్టపడుతున్నారో ఎవరు ఇష్టపడట్లేదో నాకు తెలుస్తుంది అనుకున్నాను. సీరియస్లీ? ఇప్పుడు నువ్వేమన్నావో దాని తల తోక ఏమైనా అర్థమవుతుందా నీకు? చూడండి మ్యామ్, ఇప్పుడు ఈ విషయాలు మీకు బహుశా చైల్డిష్ అలాగే స్టూపిడ్ గా అనిపిస్తూ ఉండొచ్చేమో, కానీ ఎప్పుడైతే ఇలా ఆలోచించానో అప్పుడు నాకు ఈ ఐడియా కరెక్ట్ అనిపించింది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. చాలా అవకాశాలు ఇచ్చాను నేను మీ ఇద్దరు అక్క చెల్లెలకి. ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. వద్దు, ఒక్క నిమిషం దయచేసి నేను చెప్పేది వినండి. నా దగ్గర నిజంగానే ఏమీ లేదు. మీరు ప్లీజ్ పోలీసులు మాత్రం పిలవకండి. మేము నిజంగా ఏమీ చేయలేదు. మీరే అంతా చెక్ చేశారు కదా. ఏంటి మీరేమంటున్నారు అసలు? నో, ఇట్స్ నాట్ ఎ మిస్టేక్, ఇట్స్ ఎ బ్లెండర్. మీరలా ఎవరికి పడితే వాళ్ళకి కొటేషన్ ఎలా ఇవ్వగలరు? ఐఎమ్ రియల్లీ సారీ సార్. నో, ఇట్స్ నాట్ అబౌట్ సారీ శ్రీనివాస్, ఇట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్. 10 నిమిషాల్లో నేను అక్కడికి వస్తున్నాను, కానీ నేను అక్కడ 10 నిమిషాలే ఉంటాను. ఈ రోజు మా ఇంట్లో మా సిస్టర్ ఎంగేజ్మెంట్, మీకు అర్థమైందా? మిస్టర్ జగదీష్ కేవలం 15 నిమిషాలే ఉంటానని చెప్పారు. ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఒకవేళ ఆయన వెళ్ళిపోయారంటే ఈ డీల్ పూర్తిగా క్యాన్సిల్ అయిపోతుంది సార్. నేను మీకు చెప్పాను కదా 10 నిమిషాల్లో వస్తానంటే 10 నిమిషాల్లో వస్తాను. పుట్ డౌన్ ద ఫోన్. ఓకే సార్. ఇదేంటి సుప్రీత ఫోన్ ఎత్తడం లేదు? హలో సుప్రీత. హలో, నేను సృష్టిని మాట్లాడుతున్నాను. నేను ఇందక నుంచి ఫోన్ చేస్తున్నాను, తను అసలు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? మీరిద్దరు కలిసే ఉన్నారా? ఎంత కంగారుగా ఉందో తెలుసా? అర్ధరాత్రి కావస్తోంది. ఈ ఊరు కొత్త కదా మీకు. మీరిద్దరు ఎక్కడున్నారు? ఎందుకు ఇంత ఆలస్యం అయింది చెప్పు. ఏమైందమ్మా, మాట్లాడు. మీరు సరిగ్గా చెప్పారు. మా చిన్న ఊరు ఈ పెద్ద ఊరి కన్నా చాలా సేఫ్ గా ఉంటుంది. మీకు గుర్తుందా, నేను సమస్యలో ఉన్నప్పుడు అక్క మీ దగ్గర హెల్ప్ తీసుకుంది. ఈ రోజు అక్క సమస్యలో ఇరుక్కుంది. నా మీద ఆ రోజు ఎలాంటి నింద పడిందో అక్క మీద కూడా అలాంటి నింద పడింది. మా అమ్మగా కాకపోయినా కనీసం మేము ఉంటున్న ఇంటికి యజమానురాలుగా అయినా ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి ప్లీజ్. ఎక్కడున్నారమ్మా మీరు? ఎక్కడున్నారు? నేను అక్క ఒకే చోట పనిచేస్తున్నాం, కరణ్ రాజు వాళ్ళ ఇంట్లో. ఇక్కడ వాళ్ళ అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఈ ఎంగేజ్మెంట్ లో ఆ అమ్మాయి హారనుకున్న రూబీ పడిపోయింది. అసలు ఏమైందో మాకెవరికి తెలీదు. ఇప్పుడు వాళ్ళ అక్క మీద నిందలు వేస్తున్నారు. నన్నందరి ముందు తన పర్స్ చెక్ చేయమని చెప్పారు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది.
ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో మేమిద్దరం సొంత అక్క చెల్లెలు అని దొంగతనం నేరం మోపుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్. కరణ్ రాజ్ హౌసా? అంటే అది రిషబ్ వాళ్ళిలా? అవును, మీరు మాకు హెల్ప్ చేస్తారు కదా, ప్లీజ్. ఫోన్ కట్ చేశారు. ఎవరికి ఎలాంటి నష్టం లేదు, ఎవరు ముందుకి రావడం లేదు. నేనేం చేయాలి? గాడ్, ఆఖరి అవకాశం ఇస్తున్నాను నేను. నిజం చెప్పు. నేనేమి చెయ్యలేదు. కృతిక, ఏమైంది నీకు? ఆ? కొంచెం కూడా సిగ్గనేదే లేదా నీకు? లిసన్, డోంట్ టెస్ట్ మై పేషెన్స్. నాకు గనుక కోపం వచ్చిందంటే నాకంటే చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు. కరీనా అత్తయ్య, ఏం చేస్తున్నారు? చెయ్యి వదలండి. కరీనా అత్తయ్య, నేను మీకే చెప్తున్నాను, చెయ్యి వదలండి. మీరొకరితో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరేం చేయను? హారతి వాళ్ళ తనకి లేక పువ్వులతో పూజ చేయాలా? నేను తనతో మర్యాదగా మాట్లాడాలని నువ్వు కోరుకుంటున్నావు కదా. తను అసలు ఏం చేసిందో నీకు తెలుసా? ఏం చేసింది? తరతరాలుగా వస్తున్న మన నెక్లెస్ లో ఉన్న రూబీని దొంగిలించింది. ఇంపాసిబుల్. దొంగతనం చేయడం కాదు కదా, తను అలా ఆలోచించలేదు కూడా. నేను గ్యారంటీ ఇస్తున్నాను, నేను తన మంచితనాన్ని చూశాను. పోనీలే, ఒక్కరైనా అక్కకి తోడుగా నిల్చున్నారు. నువ్వు తన మంచితనాన్ని చూడలేదు రిషబ్, మంచిదానిలా నటించడం మాత్రమే చూసావు. కానీ నేను ప్రపంచాన్ని చూశాను. నాకు 101% తనే దొంగతనం చేసిందని తెలుసు. నువ్వు చూస్తూ ఉండి పోలీసులు వస్తారు, తన చేత నిజం చెప్పిస్తారు. అప్పటికి ఇదే సుప్రీత నా ముందు చేతులు జోడించి వేడుకుంటుంది. అదే అంటారు కదా, మొండి దెయ్యం ఎప్పుడు మాటలకి లొంగదు అని. పిలవండి. మీకు పోలీసుల్ని పిలవాలనుంది కదా. ఈ రోజు సుప్రీతని ఎవరు అరెస్ట్ చేస్తారో నేను కూడా చూస్తాను. పిలవండి అత్తయ్య. ఈ అన్నయ్యకు ఉన్నట్టుండి ఏమైంది? ఈ సుప్రీత మీద ఇంత నమ్మకం? ఐ మీన్, అత్తయ్య విషయం తను చూసుకుంటుంది కదా, మేమెందుకు ఇన్వాల్వ్ అవడం? చూడు, ఆ హారాన్ని నేను నా కూతురికి గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాను. తనకెంత ధైర్యం అసలు! తరతరాలుగా వస్తున్న ఆ హారాన్ని దొంగతనం చేసింది. నేనిప్పుడు తనని జైలుకి పంపించే తీరతాను. కరీనా అత్తయ్య, కెన్ యూ ప్లీజ్ స్టాప్ దిస్? అమ్మా, నేనేమి చేయలేదమ్మా. వాళ్ళు నా మీద నిందలు వేస్తున్నారు. నాకు తెలుసమ్మా నువ్వేమీ చేయలేదని. అంత సర్దుకుంటుందిలే. ఎవరి పార్టీలో నా కూతురు మీద దొంగతన నేరం మోపింది? నేను చెప్తాను. ఈ తెల్ల చీర కట్టుకుందా ఆవిడే మోపింది. మీకు సిగ్గుగా లేదా? నా కూతురు మీద ఇంత పెద్ద నింద ఎలా మోపారు? మనుషుల్ని గుర్తించడం కొంచెం కూడా తెలీదా మీకు? వావ్, ఇంతవరకు దొంగ మాత్రమే దొరికింది అనుకున్నాను. కానీ ఇప్పుడు దాని వెనుకున్న కారణం కూడా వెతుక్కుంటూ వచ్చేసింది. రండి రండి, మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయి సుప్రీత ఉంది చూసారా, తన ఫోన్లో ఎవరితోనూ రిక్వెస్ట్ చేయడం నేను చూశాను. డబ్బు కోసం, మీకోసం. కానీ ఎప్పుడైతే డబ్బు అందదని తెలిసిందో ఇక అంతే, తరాలుగా వస్తున్న మా హారంలోని రూబీని దొంగిలించేసింది. లేదమ్మా. సుప్రీత, నీ కన్నీళ్లు ముత్యాల కంటే విలువైనవమ్మా. నువ్వు కంగారు పడుకో. మీ అమ్మను వచ్చాను కదా, ఇకంతా సర్దుకుంటుంది. బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు. మీరు నా ఉంగరం దొంగిలించారు, కానీ నేను మీ మీద నింద మోపలేదు. పోనీ లేను, వదిలేశాను. ఏంటి మీరేం మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. వాట్ రమేష్! నేను కూడా మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను. అలాగే మీకు కూడా సుప్రీత గురించి పూర్తిగా తెలీదు. అయినా మీరు దొంగతన నేరాన్ని మోపారు కదా, అలాగే నేను కూడా నేరాన్ని మోపుతున్నాను. డబ్బున వాళ్ళు కాబట్టి మీరు ఏమైనా చేస్తారు. మేము పేదవాళ్ళం కాబట్టి ఏం చేయలేమనుకుంటున్నారా? మీరు ఇంత పెద్ద నేరం మోపారు నా కూతురు మీద. అరే, ఎంక్వైరీ చేయడానికి ట్రై చేశారా? తను అసలు దొంగతనం చేసిందా లేదని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? మీకు సుప్రీత అంటే ఇష్టం లేదు కాబట్టి నింద మోపుతున్నారు, అంతే కదా? అవును, ఈవిడే నాతో చెప్పింది. ఈవిడికి సుప్రీత అక్కంటే అస్సలు ఇష్టం లేదని. అంతే, ఇప్పుడు విషయం క్లియర్ అయిపోయింది. మీకు సుప్రీత అంటే ఇష్టం లేదు కాబట్టి ఆ రూబీని మీ దగ్గర పెట్టుకుని నిన్న మాత్రం మా అమ్మాయి మీద వేస్తున్నారు మీరు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అంత నాన్ సెన్స్. ఈ విషయంలో అసలు సెన్స్ అనేది ఉంటే కదా. నాకు మీలాంటి నీచమైన దిగజారిన ఆడవాళ్ల గురించి చాలా బాగా తెలుసు. నాకు వాళ్ళకి గొడవలుండొచ్చు, కానీ ప్రతిసారి నేను వాళ్ళని కాపాడుతూనే వచ్చాను.
అలాగే రోజు సృష్టిని సుప్రీతని కాపాడుకుంటాను. నేను చూస్తాను ఆధారాలు లేకుండా పోలీసులు వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారో. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, ఒకవేళ మీరు మా అమ్మాయిల మీద ఇంకొకసారి నింద మోపితే నేను మీకు ఎలాంటి పరిస్థితి కల్పిస్తానంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు చాలా మంచివారని అనుకున్నాను. మీ కుటుంబం కూడా మీలాగే మంచిదై ఉంటుంది అనుకున్నాను. కానీ మీ అత్తయ్య గారిని చూస్తే నాకు అలా అనిపించట్లేదు. ఆ రోజు మీరు సృష్టిని విడిపించడానికి స్టేషన్కి వచ్చారు కదా, అడిగారు కదా ఇన్స్పెక్టర్ గారిని ఎంక్వైరీ చేశారా అని, మీరు ఏ ఆధారాలతో తనని జైల్లో వేశారు అని. ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అడగండి మీ అత్తయ్య గారిని. ఆవిడేమైనా ఎంక్వైరీ చేసిందా? ఆధారాలు ఉన్నాయేమైనా ఆవిడ దగ్గర? ఎటువంటి ఆధారం లేకుండా ఆవిడ మా సుప్రీత మీద ఇంత పెద్ద నిందను మోపుతున్నారా? మీరే స్వయంగా అడగండి ఆవిడ్ని, అడగండి. బహుశా రిషబ్ గారు నా సైడ్ ఉండాలని అనుకోవడం లేదేమో.